గాయ్స్ ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద పనిచేస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్స్టెమ్ అనేటువంటి ఒక సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి అధికారికంగా మనకి ఇక్కడ వెబ్సైట్ లోనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గాయ్స్ ముందుగా రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనకి రీసెంట్లీ గానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 10th వరకు కూడా రిక్రూట్మెంట్ కి మనము ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఈ పోస్టులకి సంబంధించి ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ ఇంట్రెస్ట్ ఉంది నాకు డెఫినెట్ గా కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేసి కింద కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి నేను అప్లికేషన్ పార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తో పాటు గుమాస్తా అంటే మనకు ఇంగ్లీష్ లో అయితే క్లర్క్ అని చెప్పేసి పిలుస్తాం, తెలుగులో అయితే మనకి గుమాస్తా అని చెప్పేసి పిలుస్తాం. ఈ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా ఇక్కడ మనకి క్లర్క్ కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఈ యొక్క పోస్టులకి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ కి సంబంధించి ఆ యొక్క పోస్ట్ కోడ్ ఇచ్చారు చూడండి. పోస్ట్ కోడ్ వచ్చేసి 05/24 క్లర్క్ పే లెవెల్ 3. ఇక్కడ మనకి పే లెవెల్ 3 అంటే ఏంటి అంటే మనకి బేసిక్ పేనే ఎంత ఉంటుంది అంటే 21,700 బేసిక్ పే ఉంటుంది. సో దాంతో పాటు మనకి డిఏ అనేది దాదాపుగా 15,000 వరకు వస్తుంది. అలాగే టీఏ ప్రొవైడ్ చేస్తారు, హౌసింగ్ అండ్ అలవెన్సెస్ ఉంటాయి. ఈ విధంగా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మీకు క్లర్క్ ఉద్యోగాలకి అంటే గుమాస్తా ఉద్యోగాలకి జాబ్లు చేరగానే 45,000 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ యూజ్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఇక్కడ మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీకు కంప్యూటర్ కి సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మీరు బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇది మనకి అవసరమే లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఇచ్చారో మీరు డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉండి కంప్యూటర్ కి సంబంధించి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ జాబ్స్ కి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏజ్ వచ్చేసి మీకు మినిమం 18 years అయితే ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి బ్లాక్ నోటిఫికేషన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా డేస్ అవుతుంది, బట్ చాలా తక్కువ మందికి అయితే తెలుసు. ఇంకోటి ఏంటంటే వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా తక్కువ మంది అయితే అప్లికేషన్స్ పెడతారు. కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే ఒకే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేసినట్లయితే డెఫినెట్ గా ఒక వేకెన్సీస్ కి అయితే మీరు ఎంపిక అవ్వచ్చు. సో మనకి ఇక్కడ జనరల్, ఓబీసీ అండ్ అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి ఇక్కడ జనరల్ లో ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ మీరు ఏ క్యాస్ట్ కి చెందిన వారైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ లోనే అప్లికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి డీటెయిల్స్ ని కూడా ఇచ్చారు. ఏదైతే మనకి ఇక్కడ క్లర్క్ కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయో ఈ క్లర్క్ కి సంబంధించినటువంటి జాబ్స్ కి ఏంటంటే మీకు కేవలం ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంతో పాటు మీకు ఆ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్ కి ఎంపిక చేసే అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఫర్దర్ గా అఫీషియల్ వెబ్సైట్ లో ఇక డీటెయిల్ సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి మనకి వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేస్తారు. ప్రజెంట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మెన్షన్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే మనకి సెలక్షన్ అనేది కేవలం రిటర్న్ టెస్ట్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను కాబట్టి మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్ గా చూసేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు, ల్యాప్టాప్ కూడా అక్కర్లేదు. ఇక వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఓపెన్ పొజిషన్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకి క్లర్క్ కి సంబంధించి ఇక్కడ యూఆర్, ఓబీసీ, ఎస్సీ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. మీరు ఏ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటే ఆ కేటగిరీ పక్కన ఇక్కడ
వ్యూ అండ్ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే జాబ్కి సంబంధించి పీడిఎఫ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అప్లై మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను అప్లై మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీ యొక్క నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నా యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇక ఈ విధంగా నా యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేసి నెక్స్ట్ ఈ విధంగా నా యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇలా మీ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, స్టెప్ 1 ఆఫ్ యువర్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ ఇన్ ఇన్స్టెమ్ ఈస్ కంప్లీట్, ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఫర్ ఫర్దర్ స్టెప్స్. సో మీరు ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి మీకు ఒక లింక్ పంపిస్తారు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మిగతా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే ఉమెన్ కేటగిరీ అభ్యర్థులు అంటే అమ్మాయిలకి ఫీ లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీ లేదు, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా ఫీ అనేది లేదు. సో వీళ్ళందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు 350 రూపీస్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్కి వచ్చినటువంటి లింక్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిషన్ చేసి సరిపోతుంది. ఫాదర్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, తర్వాత పర్మనెంట్ అడ్రస్, తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు కేటగిరీ, మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ కరెస్పాండెన్స్ అడ్రస్, తర్వాత అదర్ కేటగిరీ వాళ్ళైతే ఇక్కడ ఆ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, లేకుంటే అది ఏం కూడా సెలెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఫర్, ఇక్కడ మీరు నో అని చెప్పేసి అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసి సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేసి, సో ఇక్కడ మీరు ఈ విధంగా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కరెంట్ జాబ్ లొకేషన్ సిటీ, ఇక్కడ మీరు ఎన్ని అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత మెరిటల్ స్టేటస్, సో మీరు ఇక్కడ మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత అప్లికేషన్ టైప్ ఫ్రెషర్ అని చెప్పేసి ఇచ్చేసండి. తర్వాత సేవ్ పర్సనల్ డీటెయిల్స్ అని కంటిన్యూ పైన క్లిక్ చేసేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేసేసి ఆ ఫీ అనేది పే చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి బెంగళూరులో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేసినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. మీకు ఫస్ట్ పోస్టింగ్ బెంగళూరులో వచ్చినప్పటికీ కూడా మనకి ఫర్దర్గా ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్, మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. సో ఇక నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.